ఒక వ్యక్తి, ఒక భక్తుడు పరిచర్య పొందాలంటే కృప కావాలి, సేవలో రాణించాలంటే కృప కావాలి, ఆత్మల్ని గెలవాలంటే కృప కావాలి, సువార్త ప్రకటించి అది సక్సెస్ అవ్వాలంటే కృప కావాలి, సేవ నిర్విరామంగా చేయాలంటే కృప కావాలి, హెల్దీగా ఉండి దేవుని కోసం పరిగెత్తాలంటే కృప కావాలి. అలాగే మనం మొరపెట్టిన విజ్ఞాపనలన్నిటికీ జవాబులు రావాలంటే కృప, నిలవరమైన నివాసం నీకు కావాలంటే కృప, ఆకలి బాధ తప్పించుకోవడానికి నీకు అంత పట్టెడు అన్నం దొరికేటువంటి ఉపాధి దొరకాలంటే, ఆ జాబ్ దొరకాలంటే ఏం కావాలి? పెద్దది చెప్పండి. పని చేసిన దగ్గర డబ్బులు రావాలంటే, అసలు చేయటానికి పని దొరకాలంటే, ఈ రెండు పొందడానికి ముందు శక్తి కావాలంటే కృప కావాలి. ఆరోగ్యం లేకపోతే నువ్వు పని చేయలేవు, పని చేస్తే పైసలు రావు. ఇప్పుడు కృప అవసరత లేనిది ఎక్కడో చెప్పు నాకు.